హై గైస్, మీకు లాస్ట్ టైం ప్రామిస్ చేసినట్టుగానే మీకు ఈరోజు జర్మన్ ఎట్లా రావాలని నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీ దగ్గర షేర్ చేసుకుంటా. జర్మన్ రావడానికి మస్తు వేస్ ఉన్నాయి అబ్బా. ఎట్లా అంటే మీరు డైరెక్ట్ జాబ్ వెతుక్కోవచ్చు అక్కడ నుంచి వెళ్ళి. ఇంకా మస్తు వీసాస్ ఉన్నాయి, బిజినెస్ వీసాస్ ఉన్నాయి, అవి ఉన్నాయి. సో చాలా ఈజియెస్ట్ వే ఏంది అంటే జర్మనీ లాస్ట్ ఇయర్ ఒక వీసా అనౌన్స్ చేసింది. దాని పేరు ఆపర్చునిటీ కార్డ్ వీసా. ఇది ఎట్లా అంటే మీరు ఆ వీసాకి అప్లై చేసిన తర్వాత వీసా వస్తే మీరు డైరెక్ట్గా వచ్చి ఈ కంట్రీకి వచ్చి ఇక్కడ 12 మంత్స్ స్టే చేసి 12 మంత్స్ లోపల మీకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు నీకు సూటబుల్ అయిన జాబ్ నువ్వు వెతుక్కోవచ్చు అన్నట్టు. సో అది చాలా మంచి ఆపర్చునిటీ. సో అసలు ఈ వీసాకి ఎట్లా అప్లై చేయాలి, అసలు దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ మీరు మినిమం డిగ్రీ చేసి ఉండాలి, అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. సో మీ డిగ్రీ జర్మనీలో రికగ్నైజ్ ఉందా లేదని చూసుకోవాలి. ఏంది ఇదంటే అసలు మనం చేసిన డిగ్రీ జర్మన్లో ఉన్న డిగ్రీస్కి ఈక్వలెంట్ ఉండాలన్నట్టు, అంతే. సో ఇది ఎట్లా తెలుసుకోవాలి అంటే అనాబిన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళి ఆడ మీ యూనివర్సిటీ పేరు టైప్ చేస్తే ఆడ లిస్టెడ్ యూనివర్సిటీస్ చూపిస్తుంది. ఎట్లా అంటే ఇఫ్ యూ ఫైండ్ దే ఇక ఓకే, యూఆర్ గుడ్ టు గో అన్నట్టు. మీ యూనివర్సిటీ ఆడ రిజిస్టర్డ్ అయి ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ఎట్లయితే అంటే యూనివర్సిటీ రిజిస్టర్డ్ అయ్యి ఉంటుంది, కానీ మనం పర్టికులర్ మన కోర్స్ ఏదైతే ఉంటుందో అది దాంట్లో మెన్షన్ చేయాలన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది దానికి ZAB అని ఒకటి వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో అప్లై చేసుకుంటే తెలిసిపోతుంది. మనం కొంచెం టైం తీసుకుంటారు, బట్ తెలిసిపోతుంది. సో ఇది ఓకే అయిందనుకో, తర్వాత మీరు మినిమం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు మీ ఫీల్డ్లో, సేమ్ మీ డిగ్రీకి సంబంధించిన ఫీల్డ్లో. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి జర్మన్ లాంగ్వేజ్లో. బేసిక్ నాలెడ్జ్ A1 A2 అట్లా బేసిక్ నాలెడ్జ్ ఉంటే గుడ్ అన్నట్టు, చాలా బాగుంటుంది. సో తర్వాత ఏంటి అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అని అడుగుతారు చాలామంది. సో నేను ఏమంటున్నా అంటే ఈ వీసా 12 మంత్స్కి ఉంటుంది కాబట్టి అకార్డింగ్ టు జర్మన్ గవర్నమెంట్ ఏంటంటే పర్ మంత్ ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1050 to 1100 యూరోస్ ఖర్చు అవుతాయి ఎవ్రీ మంత్. సో దానికి తగ్గట్టుగానే 12 మంత్స్కి 12 మంత్స్ మల్టిప్లై బై 1100 యూరోస్ అనుకో చేసుకుంటే ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ మీరు ఒక 13,000 యూరోస్ రెడీగా పెట్టుకోవాలబ్బా ఈ వీసాకి అప్లై చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే అది కంపల్సరీ. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు జాబ్ దొరకలేదనుకో, సో మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు, మీ రూమ్ రెంట్స్ ఎట్లా కడతారు, ఫుడ్ ఎట్లా అని గవర్నమెంట్ ఆలోచించి ఇది పెట్టింది అన్నట్టు. ఇది కంపల్సరీ ఉండాలి, ఇది ఒకటి. సో ఇవన్నీ ఉన్నాయంటే మీరు గుడ్ టు గో. అన్నీ తీసుకొని మీ సర్టిఫికేట్లు అంతా తీసుకొని అప్లై చేసుకోవచ్చు. మీకు సొంతంగా అప్లై చేసుకోవడం వస్తే బెటరు, లేకపోతే ఏదైనా మంచి కన్సల్టెన్సీ చూడండి, వాళ్ళు అంతా టేక్ కేర్ చేస్తారు, కొంచెం ఛార్జ్ చేస్తారు, కొంచెం అమౌంట్, ఏమి ఎక్కువ తీసుకోరు. అసలు ఈ వీసాకి ఏమి ఎక్కువ ఖర్చు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడా ఖర్చు కాదు. నేను చెప్తున్నా మొత్తం కలిపి మీకు 40-50 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు వీసాకి, ఇండియన్ రూపీస్లో, అంతే. సో ఇదొకటి. ఇది అప్లై చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఓకే అయిందంటే మీరు ఒక 2 సెట్లు తీసుకోవాలి ఈ సర్టిఫికేట్స్ అన్ని. అప్పుడు వాళ్ళే చెప్తారు మీకు అపాయింట్మెంట్ ఓకే అయిన తర్వాత మీరు ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని, అవి తీసుకొని పోవాలి. పోయిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తారు, ఇట్లా మీరు ఓకే. ఆల్మోస్ట్ ఏం టఫ్ క్వశ్చన్స్ అంటే ఏం పెద్ద ఇంటర్వ్యూ ఏమి ఉండదు. అడుగుతారు ఎందుకు పోవాలనుకుంటున్నావు, ఏంది, లాంగ్వేజ్ వస్తుందా, లాంగ్వేజ్ నీకు తక్కువ వస్తుందా, అడుగు ఎట్లా సర్వైవ్ అవుతావు అని అడుగుతారు, చిన్నవి. ఓకే, సో అంతా ఓకే అయితే తర్వాత మీకు వీసా వస్తుంది. వీసా వచ్చిన తర్వాత వీడికి ఎట్లా రావాలి, వచ్చిన తర్వాత జాబ్ సర్చింగ్ ఎట్లుంటుంది, జాబ్ మార్కెట్ ఎట్లుంది, అకామిడేషన్ ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అకామిడేషన్ అంటే ఏదో పోయి హైదరాబాద్లో రూమ్ తీసుకున్నట్టు టూలెట్ బోర్డు ఉంటే పోయి నాకు రూమ్ అంటే కుదరదు. ఇక్కడ రావాలి, ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాదు. సో ఏం చేయలేము అన్నట్టు. ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్, చాలా అన్ని లీగల్గా ప్రాసెస్ చేస్తారు వాళ్ళు. సో అది తర్వాత విషయం. వీసా వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నేను మళ్ళీ చెప్తా. ఎవరికైనా వీసా వచ్చి ఉండి ఆపర్చునిటీ కార్డ్ వీసా అనే వీసా వచ్చి ఉండి తర్వాత ఏం చేయాలి బ్రదర్ అని అడిగితే నేను చెప్తాను దాని గురించి. సో ఇది వీసా ఆపర్చునిటీ కార్డ్ వీసాకి అప్లై చేసుకునే ప్రాసెస్. మినిమం బ్యాచిలర్ డిగ్రీ అయి ఉండాలి, ఆ బ్యాచిలర్ డిగ్రీ జర్మన్లో రికగ్నైజ్ అయి ఉండాలి, మీ దగ్గర మినిమం ఒక 13,000 యూరోలు ఖచ్చితంగా ఉండాలి. ఉంటే అది చాలా బెటర్. ఇక అప్లై చేయడానికి దీనికి అయితే ఏమి ఎక్కువ ఖర్చు కావు. సో ఆ బడ్జెట్ అయితే అది కంపల్సరీ మీ దగ్గర ఉండి తీరాలి. సో మీకు కొంచెం జర్మన్ లాంగ్వేజ్ బేసిక్స్ వస్తే చాలా మంచిది వీసా అప్లై చేసే ముందు. సో ఇది చాలా ఈజీ మెథడ్. సో జాబ్ సీకర్స్, ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.